ఈరోజు దేవుని పాద సన్నిధికి చేరి కూడి వచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరిని బట్టి, యవన బిడ్డలని మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ అందరికీ యేసేపారట వందనాలు. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం ప్రభు దేవాలన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. వచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసేపారట వందనాలు. అలాగే దైవజనులు స్థానికంగా ఆత్మీయంగా బలపరుస్తున్నా మామయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మధ్యలో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. అందరు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రండి రోజు వర్తమానం కొరకు అపోస్తల కార్యాల గ్రంథం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఈరోజు మన ధ్యానాంశంగా చదువుకుందాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. అందరు ఆమేన్ చెప్పండి. ఈ మాటకి, ఈ మాటలో అపోస్తలుడైన పౌలు నిలబడి ఆ సమాజంలో, ఆ సంఘములో, ఆ సభలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా బలము కాదు, నా శక్తి కాదు, నా తెలివి కాదు, నేను దేవుని వలనైన సహాయాన్ని పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. ఆమేన్. ఈ మాట దేవుడు మనలో ఒక్కొక్కరి ద్వారా ఖచ్చితంగా వినాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. అందరూ చెప్పండి మాట కొంచెం గట్టిగానండి. మనం నిలిచి ఉండాలన్నది ప్రభు చిత్తం. పడిపోవాలన్నది అసలు దేవుని చిత్తము కాదు. అది ఏ విషయంలో అయినా, మీరు రాయబోయే పరీక్షల్లోనైనా విజయముతో మీరు నిలబడుదురుగాక. మీరు తీసుకునే తీర్మానాల్లోనైనా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. మీరు ఈ యవన కాలంలో ప్రవేశించిన తరువాత మీరు ఏ ఏ పొజిషన్లో అయితే నిలబడాలి అని మీరు అనుకుంటున్నారో, నా దేవుని పేరట నేను మీ మీద ప్రకటిస్తూ ఉన్నాను, నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఖచ్చితంగా ఈ యవన తరాన్ని దేవుడు నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నిలబడాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే నిలబడే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో మనం కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి అది ఆరోగ్యపరంగా ఒకవేళ మీరు నిలబడడానికి, ఒకవేళ అనారోగ్యాలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, ఒకవేళ స్టడీస్లో ముందు నిలబడాలి అని అనుకుంటున్నా, ఆ స్టడీస్కి ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఒక విషయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, నేను ఈ నెలలో మీ మీద ప్రకటిస్తున్నాను, ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని కోరుకున్న వాడే ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్ చెప్పండి అందరూ. అందుగురించి కాబట్టి మనందరం కూడా నిలిచి ఉండాలి. అందరూ అనండి ఈ మాట. అది గురించి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నదే ఎందుకు అనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయములో మనందరికీ సుపరిచితమైన ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయములో, యోహాను సువార్త 15వ అధ్యాయములో మీ ఫలము నిలిచి ఉండునట్లనే మాట చదవమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా, థ్యాంక్ యూ లార్డ్. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అనే మాట ఇదే వాక్యంలో ఉంటుంది. చూడండి, మీ ఫలము నిలిచి ఉండుటకు 16వ వాక్యం చూడండి ఎక్కడుంది. రైట్, మీ ఫలము నిలిచి ఉండుటకు. ఆ మాట చదవాలి మీరు. నాకు ఎక్కడ? 16 కదా. 15వ అధ్యాయం యోహాను శుభవర్తమానం 15వ అధ్యాయం 16వ వాక్యములో చివరి లైన్ చదువుతున్నారు. మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని, I have chosen you, I appointed you,
ఎందుకు దేవుడు మనల్ని చూస్ చేసుకున్నాడు, అపాయింట్ చేశాడు అని అంటే చెప్పండి, మీ ఫలము, కొంచెం అనొచ్చు కదా, మీ ఫలము, కొంచెం గట్టిగానండి, మీ ఫలము, నాకు సరిపోట్లా, మీరు గట్టిగా అనాలి, మీ ఫలము, అందరూ అనండి, మీ ఫలము, అందరు కొంచెం, మీ ఫలము నిలిచి ఉండడానికే నేను మిమ్మల్ని నియమించుకుని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఆమేన్ చెప్పండి అందరి మాటకి. దేవుడు మనల్ని నియమించిందే అందుకోసం, దేవుడు మనల్ని అపాయింట్ చేసిందే మన కుటుంబంలో మనల్ని అందుకోసం. ఏదో పచ్చగా ఉంటే సరిపోదని కాదు, ప్రతి చెట్టు పచ్చగానే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, పచ్చకుంటే చాలదట. ఏమంటున్నాడు అంటలేదు మీరు ఎవరు, మీరు ఫలించాలి. ఫలించే సరిపోద్దా? అకాలపు కాయలు రాలినట్లు మీ ఫలాలు రాలిపోకూడదు. మీ ఫలము కూడా ఏమవ్వాలా? కొంచెం గట్టిగా, మీ ఫలము నిలిచి ఉండడానికే నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నాను, మిమ్మల్ని నేను అపాయింట్ చేశానని దేవుడు చెప్తున్నాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిశ్చయముగా మీరు నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉండేది ఏదో పచ్చగా ఉండి ఎన్ని సంవత్సరాలైనా ఎలా ఉన్నావమ్మా అని అంటే చెప్పండి, పచ్చగానే ఉన్నానంటే కుదరదు. అక్కడ దేవుడు మనల్ని లోకంలో నుంచి ఆయన తోటలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే, రోడ్డు పక్క చెట్లు పచ్చగానే ఉంటాయి. రోడ్డు పక్క చెట్లు పచ్చకుండవా? మాట్లాడరేంటి మేరీ, మాట్లాడు. పచ్చకుండవా? రోడ్డు పక్క చెట్లు కూడా పచ్చగానే ఉంటాయి. అడవిలో, తోటల్లో చెట్లు కూడా పచ్చగానే ఉంటాయి. కానీ దానికి సరైన ఎరువు సమయానికి పెట్టేవారు ఉండరు కనుక, దానికి సరి అయిన నీరు సదుపాయం అందే వసతులు ఉండవు కాబట్టి అది ఎప్పుడు కాతుందో తెలియదు, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, అది ఎప్పుడు చచ్చిపోతుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చాడంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ మీ తల్లి గర్భంలో పుట్టించి మిమ్మల్ని కాపాడి నేటి వరకు మీ వయసు ఎంతో ఈ రోజు వరకు మిమ్మల్ని దేవుడు కాపాడుకుంటూ సంఘం అనే సహవాసములో ఈ తోటలో తోటమాలి చేతులకు దేవుడు మిమ్మల్ని ఎందుకు అప్పగించాడో తెలుసా? మీరు పచ్చగా ఉండడం మాత్రమే కాదు, మీరు పుష్పించడం మాత్రమే కాదు, మీరు ఫలించడం మాత్రమే కాదు, మీ ఫలము నిలిచి ఉండాలి. అందరు కొంచెం గట్టిగానండి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీ ఫలం నిలిచి ఉండకపోతే అది దేవునికి మహిమ కాదు. అందుగురించే అందరూ చదువుతున్నట్టు మీరు చదివితే సెట్ అవ్వదు, అందరూ తీసుకుంటున్నట్టుగా అందరి నిర్ణయాలు తగ్గట్టుగా మీరుంటే చాలదు. కానీ దేవుడు మిమ్మల్ని ఫలింప చేస్తాడు. ఈ ఫలము నిలిచి ఉండడం మీరు చూడాలి, సమాజం చూడాలి, దేవుడు కూడా మిమ్మల్ని చూసి ఆనందించేటట్లుగా మీరు నిలిచి ఉందురుగాక. అందరు కొంచెం గట్టిగా చెప్తారా? ఆమేన్. అందు గురించి నిలిచి ఉండాలి, ఫలం నిలిచి ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా అని చెప్పండి అన్నాను అనుకోండి, ఎవరైనా చెప్పుకోకుండా ఉంటారా? అందరూ చెప్తారు. ఎందుకంటే చెప్పవా? చెప్తారు, అందరూ చెప్తారు. చిన్నోళ్ళైనా చెప్తారు, పెద్దోళ్ళైనా చెప్తారు, ముసలమ్మ కూడా అయ్య బాబోయ్ మా ఫలం నిలిచి ఉండాలని కోరుకుంటారు. మంచిది, కోరుకోవాలి కూడా. అయితే పౌలు గారు ఒక మాట అన్నాడు, మీరు నిలిచి ఉండాలంటే ఎమ్మెల్యే గారి సహాయం పొందితే మనం నిలిచుంటామా? మాట్లాడలేదేంటి మీరు? ఈ లోకంలో మన సర్పంచ్ గారు మా మాట వింటారండి కాబట్టి మేము నిలబడిపోతాం. 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి కదా, మేము ఆల్రెడీ హెచ్ఎం గారితో మాట్లాడాము, స్లిప్పులు ఇవ్వడానికి కూడా ఇప్పటికే ప్రణాళిక అంతా సెట్ అయిపోయింది. కాబట్టి హెచ్ఎం గారు కూడా మా పక్షంగా మాట్లాడు నిలిచే ఉంటాడు, మా పక్షంగా మాకు సహాయం చేస్తాడు. కాబట్టి మేము నిలిచే ఉంటామంటే కనుక ఇలా గెంటుకొచ్చిన వాళ్ళందరూ ఎక్కడో చోట ఒక రోజున రాలిపోతారు. ఆమేన్ అంటలేదు మీరు? కరోనా పాస్ అయిన వాళ్ళందరూ ఇంటర్లో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనాలో పాస్ అయితే ఆ ఫలం ఎంతసేపు నిలిచి ఉంటుంది? కరోనా బాగానే కొట్టుకొచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ అనియో ఎంపీసీ తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనుకున్నాను, కానీ మరి ఏంటనియో ఉండదనియో. ఫలించడం అని అంటే కరోనాలో కొట్టుకురావడం కాదురా అయ్యా. ఫలించడం అని అంటే సూసిగాపీలు కొట్టి ఆడి దాంట్లో ఈడి దాంట్లో 2 ప్రశ్నలు రాసి, ఆడి దాంట్లో ఈడి దాంట్లో 2 ప్రశ్నలు రాసి ఇంటర్వ్యూకి టైం వచ్చినప్పటికీ యాక్చువల్లీ ఐ యామ్ గుడ్ ఎట్ ఆపుతావా?
ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయేది ఎందుకు? జీవితంలో ఫలం నిలిచి ఉండని పరిస్థితులు ఎందుకు? ఎవడి సహాయమో కోరుకొని మీరు పరీక్షలు రాయొద్దు. ఎవడు సహాయమో కోరుకొని మీరు చదువులు చదవద్దు. ఎవరి సహాయమో తీసుకొని ఏదో గెంటెత్తనం అన్నట్టుగా మీ లైఫ్ ఉండకూడదు. భూమి మీద ఒక్క రామేనంటే ఒట్టు, మొత్తం మీద ఎవరో అన్నారు, దేవుడు ఆ బిడ్డని ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమెను అన్న వాళ్ళండి. ఇప్పుడు నేను అన్న తర్వాత అన్న వాళ్ళు కాదు. అడుక్కుని స్తోత్రం చెప్పించుకునే అంత దరిద్రమైన బీభత్సమైన నీచ నికృష్టమైన బుద్ధి తొలగిపోవును గాక. అసలు సజీవంగా ఉన్నామంటేనే దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. అందరూ అనండి, అది స్తుతించండి అని నేను చెప్పే వరకు మీరు ఉండకూడదు. నిజమే, ఈ వాక్యం నా కోసమే అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలా? స్తోత్రమను, ఆమేనను, హల్లెలూయాను ఏదో చెప్పాలా. అంతే తప్ప బొమ్మలాగా అని కూర్చోకూడదు. హల్లెలూయా. అది చూడండి, టెడ్డీ బేర్ ఎన్ని సంవత్సరాలైనా ఆట ఉంటుంది ఇంకంతే. ఎందుకంటే కుట్టేశారు, దాన్ని నాలుగు కుట్టేశారు, దాన్ని కుట్టేశారు, దాన్ని కళ్ళు కుట్టేశారు, అన్ని కుట్టేశారు. కాబట్టి ఎంతమంది ఎడుతున్నా సరే నవ్వుతూనే ఉంటుంది అది. హల్లెలూయా అంటలేదు మీరు? కొంచెం గట్టిగానండి. మీరు ఫలించాలి అనేది అందరూ కోరుకుంటారండి. కానీ దేవుడు అసలు మిమ్మల్ని అపాయింట్ చేసింది, దేవుడు మిమ్మల్ని చూస్ చేసింది ఎందుకో తెలుసా? మీరు ఫలించి ఆపేయటం కాదు, మీ ఫలం నిలిచి ఉండాలి. 10th క్లాస్లో మీరు ఫలించారా? ఈ ఫలం ఇంటర్లో కూడా మాట్లాడు ఫలించాలి. ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు డిగ్రీలో ఫలించిన వాళ్ళు పీజీలో ఫలించిన వాళ్ళు మీ డ్యూటీల్లో ఫలిస్తున్న వాళ్ళు మీ యొక్క ప్రమోషన్లో, అన్ని విషయాల్లో మీరు ఫలించి నిలిచి ఉందురుగాక. ఆమేన్ అనే మాట గట్టిగా చెప్పండి. మీరు నిలిచి ఉండాలి. చెప్పినారండి? నిలబడాలి, ఖచ్చితంగా నిలిచి ఉండాలి. ఇప్పుడు కాకపోతే దీనికి ఉన్న సీక్రెట్ ఏంటంటే, స్లిప్పుల సహాయం వల్ల కాదట, హెచ్ఎం గారి సహాయం వల్ల కాదట, ఎమ్మెల్యే గారి సహాయం కాదట, ఆరోగ్యశ్రీ వల్ల కాదంట, అమ్మబడి వల్ల కాదంట, నాన్నబడి వల్ల కాదంట. మరి దేని వల్ల అండి అనొచ్చు కదా? మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు, నేను కొంచెం అనరా బాబా. దేవుని వలనైన సహాయం. అందరూ అనండి ఆ మాట. కొంచెం గట్టిగా అనొచ్చు కదా. దేవుని వలనైన సహాయం. నేను వచ్చినప్పటికీ మిషనరీ స్టోరీ చెప్తుంది. ఎవరో శ్రీలేఖ చెప్తా ఉంది. నేను వచ్చినప్పుడు నన్ను ఎంత బలపరిచిందంటే ఆ మాట, ప్రార్థన ఒకటే వచ్చంట ఆయనకి. ఏం పేరు అయింది? మిగతా వాళ్ళందరూ మాట్లాడకండి. మేరీ చెప్పమ్మా. నువ్వు మేరీ వింటరా? మేరీ చెప్పు. నువ్వు చెప్పరా? జాను మిగతా నాకు వినపట్ల. జాన్ హెయిరా? హైనీ అమ్మా. HYD హైడి. విన్నావు ఇప్పుడు? మరి ఇందాక నువ్వు సరిగ్గా వినలేదన్నమాట. నిద్రపోతున్నావా? ఊరికినే చెప్తున్నారా? ఇలా 2 స్టోరీలు విన్నాం కదా. రెండో దాంట్లో కూడా నాకు టచ్ అయింది ఒక మాట. రెండో మిషనరీ స్టోరీ ఏంటి? చార్ల్స్ ఫిన్నీ. అదేలే, మొత్తం మీద నేను చెప్పిన మాట దాంట్లో తగిలిందా? దేవుడిని దీవించును గాక. చార్ల్స్ ఫిన్నీ కూడా ప్రార్థన చేసుకునేవాడట. ఇట్నారా? ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నమాట, దేవుని వలనైన సహాయము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, మీకు ప్రసంగం రాకపోయినా నో ప్రాబ్లం, పాట పాడటం ఇప్పుడు ఒకవేళ మీకు రాకపోయినా నో ప్రాబ్లం, ప్రార్థించుడు కూడా సరిగా చేతనవ్వకపోయినా నో ప్రాబ్లం. మీరు మోకరించి ప్రభుతో మాట్లాడడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అదే ప్రార్థన, అదే ప్రసంగం, అదే ఆరాధన, అన్నీ అదే అవుతాయి. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా అప్పుడు మీరు దేవుని వలన సహాయాన్ని పొందుతారు. ఎప్పుడైతే దేవుని వలన మీరు సహాయాన్ని పొందారో, నిశ్చయముగా నా దేవుడు మీ ఫలము నిలిచి ఉండేటట్లు, ఆయన ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేరినట్లు నా దేవుడు మిమ్మల్ని సమాజంలో, కుటుంబంలో, సంఘములో నా దేవుడు మిమ్మల్ని ఘనత పాత్రలుగా నిలబెట్టును గాక. ఇంకా కొంచెం గట్టిగా ఆమేన్. 86వ కీర్తన 17వ చరణంలో కీర్తనకారుడు పాడుతూ అంటాడు, ఏయ్ ఇలాగా కూర్చో,
86వ కీర్తన 17వ చరణం చదువు. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచు ఉన్నావు. 86వ కీర్తనలో 17వ చరణాన్ని చదువుతున్నారు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. ఎట్లన్నారా? ఈ మాటలో మీరు గమనించవలసిన ఒక మాట, ఎవరైతే దేవుని సహాయాన్ని పొందుతారో వారి శత్రువుల ఎదుట దేవుడు వారికి శుభకరమైన ఆనవాలు ఒకటి దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. మాటకి దేవుని సహాయం లేకపోతే శత్రువులు నీ మీద ఇంతవరకు నవ్వుకున్నారు, ఇంతవరకు ఏదో రకమైన మాటలు మాట్లాడుకున్నారు, నానా విధాలైన ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు. నీవు సిగ్గుపడి పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి తప్ప ఎవరికైతే దేవుని సహాయం అందిందో ఆ దేవుని సహాయం వలన పగవారు సిగ్గుపడినట్లుగా ఒక శుభకరమైన ఆనవాలు నా దేవుడు మీకు కనపరచునుగాక. అందరు కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పాలి. నిశ్చయముగా నా దేవుడు మీ జీవితంలో ఒక శుభకరమైన ఆనవాలు కనపరచునుగాక. దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు సహాయం అందితేనే ఇది జరుగుద్ది. దేవుని వల్ల సహాయం ఏం అవసరం లేదండి. నేను బాగా చదువుతానండి, నేను మంచి హ్యాండ్ రైటింగ్ కలిగి ఉన్నానండి, నేను మా కాలేజీలో నేనే టాప్ అండి అన్నా సరే దేవుడి పైనుంచి కిందకు ఒక తన్నుతానంటే యేసు రక్తమే అన్నాలు గట్టిగా. మీరు యేసు రక్తమే. అందు గురించే మన స్వశక్తి కాదు, మన స్వనీతి కాదు. ఆ మాట కూడా ఇందాక అన్నట్టున్నావు కదా నువ్వు. మన సొంతది ఏం పని చేయదు. హల్లెలూయా. అందు గురించే మన మీద మనం బీభత్సమైన హోప్ పెట్టుకోకుండా దేవుని సహాయం నాకు అందాలి అనే ఆశతో మనము బ్రతకగలిగితే ఈ ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెలలో మీరు రాయబోతున్న ప్రతి పరీక్షలో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. అందరి కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు దేవుని సహాయమే ఎందుకు కావాలి? ఎందుకు యేసు ప్రభు దగ్గరికే రావాలి? ఎందుకు యేసయ్య పాదాల దగ్గర పడాలి? చాలా మంది బయట వాళ్ళు కూడా మంచిగా చదివే వాళ్ళు లేరా, మంచి మార్కులు సంపాదించుకునే వారు లేరా, లేకపోతే వారి జీవితంలో నిలబడుతున్నాం అనేటట్టుగా ఉన్నవారు లేరా? కానీ దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలి అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ హెబ్రూస్ 2nd చాప్టర్లో 18వ వాక్యాన్ని మనం చదివితే, అమ్మా, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక. ఎట్నారా? శోధింపబడు వారందరికీ సహాయము చెయ్యగలిగిన వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆయన శ్రమ పడ్డాడట. హెబ్రీ పత్రిక మీకు దొరకకపోతే ఇంక తీగండి, ఎందుకంటే మీ దగ్గరికి హెబ్రీ పత్రిక ఉండదు. ఎందుకంటే సింపేజ్ ఉంటారు మీరు. ఇంక నెతకండి, మీ బైబిల్లో ఉండుండదు ఇంకా అది. అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? యేసుక్రీస్తు తాను శోధించబడి తాను శ్రమ పొందాడట. అందు గురించే యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, యేసు ప్రభు ఆల్రెడీ మనము ఏ శ్రమ అయితే ఈ రోజున పడుతున్నామో ఆల్రెడీ ఆయన ఆ పై వచనాల్లో ఉంటుంది. ఆయన పై వచనాల్లో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక తాను 2వ అధ్యాయంలో 17వ వాక్యం చదువుతున్నారు. ప్రజల పాపమును పరిహారము కలగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. అన్ని విషయాలలో ఆయన తన సహోదరులు అంటే ఎవరు? మనమే. ఆయనే మన వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా.
యేసు ప్రభు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చి మనం ఏ విషయంలో అయితే శోధించబడతామో, ఏ విషయంలో అయితే నిలబడుకోకుండా పడిపోతున్నాం అనే ఫీలింగ్లో మనము వెళ్ళిపోతామో, చాలామంది అంటారు, అయ్యో నా తలంపులు నేను కాపాడుకోలేకపోతున్నాను, అయ్యో నా చేతుల పనులు నేను మానేద్దామని అనుకుంటున్నాను, అదే నేను చేస్తున్నాను, నా పాదాల విషయంలో నేను ఇక్కడ నిలబడకూడదు అనుకుంటున్నాను కానీ నేను అట్టే నా పాదాలు వెళ్ళిపోతున్నాయి, నేను ఏది ఆలోచించకూడదు అనుకుంటున్నానో అదే ఆలోచిస్తున్నాను, ఏ తలంపు అయితే నాలో రాకూడదు అనుకుంటున్నాను అదే తలంపు నాలోనికి వస్తుందని, ఏ విషయంలో అయితే మీరు పడిపోతున్నారో ఆ పడిపోయే విషయంలో మిమ్మల్ని నిలబెట్టడానికి తాను శోధించబడి శ్రమ పొందెను గనుక, ఎవరైతే యేసయ్యా అనే మాట పిలుస్తున్నారో, యేసయ్యా అనే మాట పలుకుతున్నారో, శోధింపబడు వారందరికీ ఆయన సహాయము చెయ్యగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. Our God is able God. మన దేవుడు సమర్థుడైన దేవుడు. అది గురించే యెషయా 53 మీరు చదవండి. ఆయన మన రోగాలు భరించాడు, వ్యసనాలు భరించాడు, మన ప్రతి పరిస్థితికి కావలసిన ఆ పెనాల్టీ అంతా ఆల్రెడీ హీ పెయిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. హల్లెలూయా. ఆయన కల్వరి శిలువలో మన కొరకు మనము ఏ విషయంలో అయితే పడిపోతామని మనం అనుకుంటున్నామో ఆ విషయాల్లో ఆల్రెడీ ఆయన వెల చెల్లించాడు. ఆమేన్ చెప్పండి అందరూ. అందుగురించే ఇప్పుడు ఆయన చేయవలసిందంతా చేసేసాడు. అందరూ వినండి ఈ మాట. యేసయ్య మన కొరకైన సహాయాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఈ మాట మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేనానండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు రెండు, మనము బలహీనులం. మాటికి మన మైండ్ అంటది, నువ్వెక్కడ చేస్తావు, నువ్వెక్కడ క్వాలిఫై అవుతావు, ఆ పాస్టర్ గారు అలాగే చెప్తారు, ప్రార్థన అంటే ఏముంటుంది అని. మనము బలహీనులం కాబట్టి మన బలహీనతల్లో మనము మాటికి వెనక్కి వెళ్ళిపోయి ఆ బలహీనతల్లో నిలబడవలసింది కాస్త పడిపోతామని ఎరిగిన వాడిగా యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవరిని దేవుడు నియమించాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చదివితే, అటువలనే ఆత్మయు, ద బుక్ ఆఫ్ రోమన్స్ 8:26 అందరు తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం. అటువలే ఆత్మయు, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, పరిశుద్ధాత్ముడు మన బలహీనత చూసి సహాయము చేస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ మాటకి కొంచెం గట్టిగా అంటారా? ఆయన మన బలహీనతను చూసి మనకేం చేస్తున్నాడట? మనకు సహాయం చేస్తున్నాడు. ఎవరు? కొంచెం గట్టిగా అనొచ్చు కదా మాట. పరిశుద్ధాత్ముడు మన బలహీనమని తెలుసు కాబట్టే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి, యేసు ప్రభు భూమి మీద చెల్లించవలసిన ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి, తన ప్రాణాన్నే క్రయధనముగా పెట్టి ఆయన మరణించి, మరణాన్నే ఓడింపజేసి, తిరిగి లేచి ఆయన ఆరోహణుడై మనము బలహీనులమని తెలిసి ఆయన మన కొరకు సిద్ధపరిచిన సహాయం అంతా సమయానికి మనకు అందునట్లుగా ఇప్పుడు మన మధ్యలో ఎవరు క్రియ చేస్తున్నారు? అనండమ్మా. ఎవరు క్రియ చేస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మాట్లాడలేదేంటి ఎవరు? మనలో. అందరండి మాట. ఎక్కడున్నారు? పరిశుద్ధాత్ముడు కనుక నీలో లేకపోతే అక్కడ ఎవడున్నట్టు? అది అర్థమవుతుందా? మనం బలహీనమే. మన మైండ్ ఏది ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, నీ మనసు నీతో అంటది, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కానీ ఎక్కడ వద్ది, ఎన్ని చేయలేదు నువ్వు. ఐ కాల్ యూ బ్యాక్ అనే మాట నీకు ఎన్నిసార్లు వినపడలేదు? ఈ సూదంతా చెప్తాడు ఆడు. ఆ మాట ఇచ్చుకుని మనం ఏం చేస్తామంటే, నిజమే కదా ఇన్ని చేసాం, ఎక్కడయింది? అందుగురించే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మనితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటారో, మనం బలహీనమే. మరలా చెప్తున్నాను, మన మైండ్, మన శరీరం, మన పరిస్థితులు అన్ని విషయాలు మనం బలహీనపరుస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బలహీనపరుస్తారు. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళని కాదని, మనతో మాట్లాడుతున్న ఈ శరీరాన్ని కాదని, మన మనస్సును కాదని, ఎవరైతే పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకుంటారో, పరిశుద్ధాత్ముడు మీ బలహీనతల్లో మీకు సహాయము చేసిన దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక.
అందరు కొంచెం గట్టిగా చెప్తారా? గట్టిగా ఆమేన్. దేవుడు మన బలహీనతను చూసి మనకి సహాయం చేస్తాడు. అందుగురించి కీర్తనకారుడు అంటారు, కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము. కొండల తట్టు కన్నులు ఎత్తాడంట. అంటే అర్థం ఏంటి? అయ్యో బాబో, ఈడు కెమిస్ట్రీలో కొండ, అసలు కదిలించలే వీడిని, ఏ ప్రశ్న అడిగిన ఈడే కొండ. మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాస్ చెప్పాలంటే ఈ పిల్లయిక కొండ. డబ్బులు మనకి లేనప్పుడు డబ్బు సహాయం కావాలంటే అసలు ఎప్పటికీ ఎన్నటికీ కదలని ధన నిధి కొండ ఉన్నాడు ఒకడు. ఈ కొండల తట్టు సహాయం కొరకు వేచి చూశాడట. ఎవరైనా? కీర్తనకారుడు. ఈయన చూసి కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పిచ్చకాకపోతే అడుగుతాడా మనకి? రేయ్, ఈ పరీక్షలో నేను నీకు సాయం చేస్తాను కదా, నువ్వేం కంగారు పడకు, నేను ఉన్నాను కదరా మామ, బావా, బ్రో, అయ్య బాబోయ్, నువ్వు 4 మార్కుల ప్రశ్నలు అట్టుకురా, నేను 8 మార్కుల ప్రశ్నలు అట్టుకు వస్తాను. ఎంత సహాయమో, సాటి అయిన సహాయం. అబ్బాబాబాబాబా, ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత సిట్టింగ్ స్క్వాడ్ వచ్చి కూర్చుంటుంది ఆ రోజున అక్కడ. ఆమేన్ అని చెప్పండి. అది సంగతి. ఈ సహాయం కాదు మనం కోరి, కొండల తట్టు కాదు మనం కొనలేతవలసింది. అయ్యి బాబోయ్, ఆడు రాశాడంటే అన్నయ్య, అయ్యి బాబో, అది కాదు మనం చూసుకోవలసిన సహాయం. ఎక్కడ కొండల తట్టు నువ్వు కన్నులు ఎత్తావో ఓ రోజున ఖచ్చితంగా సిగ్గుపడిపోతాం. అందు గురించి ఆ కీర్తనకారుడు 121వ కీర్తనలు అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము. కొంచెం గట్టిగా అంటారా? అక్కడతోటి వచనం అయిపోయిందా? మీరు ఆ వచనం ఎప్పుడు అలాగే గుర్తుపెట్టుకోండి. యెహోవా వలన నాకు సహాయం కలిగిననే మాటతో ఆపకూడదు అసలు. అది 120 ప్రకటన ప్రక్కన ఉంటుంది కీర్తన. ప్రకటన పక్కన తీరా 121 కీర్తన తీరా తీసారా? 120. ఓయ్, 121 కీర్తన అంటే పెన్నటి గీత పెట్టి 121 తీయే. ఇప్పుడు యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆ మాట ఎప్పుడైతే గుర్తుంటుందో ఖచ్చితంగా నీకు సహాయం ఖచ్చితంగా అందుద్ది. యెహోవా వలనే నాకు సహాయం కలిగినని ఆ మాట నీకు గుర్తులేదనుకో, నీకు సహాయం అందదు. నేను ఎప్పుడైనా సరే ఆ వచనాన్ని నేను అలాగే గుర్తుపెట్టుకుంటాను. ఎలాగా? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఎందుకు కలుగుద్ది? ఆయన భూమి ఆకాశాలను ఎలా సృజించాడు? ఎలా సృజించాడంటే ఆదికాండం 1వ అధ్యాయం అందరికీ తెలుసుగా. భూమి నిరాకారముగాను శూన్యముగాను, దెర్ ఇస్ నథింగ్, అసలు ఏమీ లేదు అక్కడ. దెర్ ఇస్ నో షేప్ అట్ ఆల్, అసలు ఒక ఆకారమే లేదు, ఒక పదార్థమే లేదు. బట్ గాడ్ రిటన్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అసలు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడా? హౌ? ఎలా జరిగింది ఇది? ఏమీ లేని చోట యేసు ప్రభు నిలబడి లెట్ దేర్ బి ఎ లైట్, వెలుగు కలుగును గాక అని పలికాడట. పరిశుద్ధాత్ముడు పట్టుకొచ్చి వెలుగట్టుకొచ్చి ఇట్టాడు అక్కడ. ఆమేన్ అంటలేదేంటి? అది సంగతి. యేసు ప్రభు అక్కడ నిలబడి భూమి కలుగును గాక అన్నాడట. పరిశుద్ధాత్ముడు భూమి అట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. మనం బలహీనమై ఉండొచ్చు, దేవుని మాట మీ నోట ఉండగా పరిశుద్ధాత్ముడు క్రియ చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. మనము ఎప్పుడు బలహీనమో అప్పుడే అనుకుంటేనే అవుద్ది బలం. ఎందుకంటే ఆయన భూమి ఆకాశం అలాగే చేశాడు. శూన్యమైపోయింది యాక్చువల్లీ అనియా, చాలా ప్రయత్నం చేసామనియా, అసలు ఏమి లేదనియా, మొత్తం జీరోకి వచ్చేసామనియా. యాక్చువల్లీ అనియా, సోదా ఆపుతావా? ఆపవా? ఆపితేనే అవుద్ది పని. యాక్చువల్లీ అన్నయ్య నేను తెలుగు మీడియం అన్నయ్య. అయితే ఏంటంట? యాక్చువల్లీ చదువుదామని ఉంది కానీ అయ్యో అవన్నీ మానేసి దేవుడు ఏమన్నాడు? ఎవడు బలహీనుడు వాడిని పరాక్రమము కలిగిన పలకడం నేర్చుకోవాలా.
తలపొడి వచ్చింది కదా, కాసేపటికి ఖచ్చితంగా కాలు చేతులు లాగేస్తాయి. పలికావుగా ఆమెనంటాడు ఆయన. కాలు చేతులు లాగిన కాసేపటికి మూత వంకర లాగేద్ది. అన్నావుగా ఖచ్చితంగా జరుగుద్ది. ఆమెను అంటలేదు ఏంటి మీరు? మన దేవుడికున్న ఒక పేరు ఏంటంటే ఆమెన్ అనే దేవుడు ఆయన. అందు గురించే జలుబు వచ్చిందంటే రేపు ఖచ్చితంగా దగ్గొచ్చేద్ది, దగ్గొచ్చిందంటే కాళ్ళు చేతులు లాగేస్తాయి. ఇంక రేపు నేను స్కూల్కి వెళ్ళను, స్కూల్కి వెళ్ళలేదంటే కనుక మా నాయన తిట్టేద్ది, మా నాయన తిట్టేసిన తర్వాత నేను రివర్స్ అయిపోతాను, రివర్స్ అయిపోయిన తర్వాత మొత్తగా మిరిగిపోద్ది, మొత్తగా మిరిగిపోయింది. ఆల్రెడీ అనేసావుగా, ఇవన్నీ ఖచ్చితంగా జరిగి. మనం బలహీనం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి హెల్ప్ చేయడానికి మనతోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉన్నాడు ఆయన, మనలోనే ఉన్నాడు ఆయన. నీ పెదాల ద్వారం దగ్గర చెవెట్టి నువ్వేం బలుగుతావా అని చూస్తున్నాడు. నేను ఇంజనీర్ అన్నావనుకో, దేవుడిని ఖచ్చితంగా ఇంజనీర్నే చేస్తాడు. నేను బలవంతుడు అన్నావనుకో, నువ్వు ఎంత బలహీనుడివైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? మాట్లాడవేరా, బలవంతుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. అందుగురించే మనము దేవుని ద్వారా ఏదైతే లేదో అది ఉన్నట్టుగా మీరు పలకండి. వింటున్నారండి? దేవుని ఆత్మ ఆ జలాల మీద అల్లాడుతున్నాడట. ఎక్కడ? శూన్యమైపోయిన చోట, నిరాకారం అయిపోయిన చోట పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడంట. ఎప్పుడైతే వాక్కు అయిన యేసుక్రీస్తు అక్కడ కనబడడం ప్రారంభించాడో, వాక్కు అంటే దేవుడు, వాక్కు అంటే యేసుక్రీస్తు, యేసయ్యా అనే మాట నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీకు కావలసిన సహాయం ఖచ్చితంగా నా దేవుడు నీకు అందిస్తాడు. అందరు కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్తారా? మొట్టమొదటి మాట, దేవుని సహాయము కొరకు మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుదామా? 4వ అధ్యాయము, అందరు తీయండి. 4వ అధ్యాయం 16వ వాక్యం. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలి. హల్లెలూయా అని చెప్పండి. అది గురించే పిరికితనంగా మీరు కృపాసనం దగ్గరికి రాకూడదు. కృపాసనం అంటే ద మెర్సీ సీట్. ఇప్పుడు యేసయ్య కృపాసనం మీద కూర్చుని ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళాలి ఆయన దగ్గరికి. మనం ఎలాగెళ్ళాలి? మరి ప్రార్థన చేసాం కానీ అన్నయ్య, మరి జరుగుతుందో జరగదు చూద్దామంటే చూద్దాం. ఇంకేం జరుగుద్ది? ప్రార్థన చేసాం కానీ మరి చూడాలి. మరి ఓకే, వీ విల్ ట్రై చేయరా బాబు, ట్రై చేయి. ధైర్యంగా వెళ్ళాలి. అందరూ అనండి మాట, ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామంటే నిధులు ఉన్నాయో లేదు ఎవడో తెలుసు, సర్లే చూద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ చూద్దాం అనొచ్చు. ఒకవేళ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తే సర్లేండి చూద్దాంలేండి అనొచ్చు. కానీ యేసుప్రభు దగ్గర లేదంటే ఏమనుందా? సమస్తం ఆయన మూలంగానే కలిగే కదా. అందు గురించి మీరు అక్కడ రాయబడిన మాట నాకు చాలా దేవుడు నాకు నేర్పిన మాట, సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. కొంచెం గట్టిగానండి. సమయోచితమైన సహాయం అందరానండి. ఏ టయానికి ఏది కావాలో మనకు పొందుకోవాలంటే మనం ధైర్యంగా అడగటం నేర్చుకోవాలి. ధైర్యంగా ఎవరైతే అడుగుతారో మీకు ఖచ్చితంగా సమయోచితమైన సహాయం నా దేవుడు మీకు అందించునుగాక. సమయోచితమైన సహాయం దేవుడు మీకు అందించునుగాక. ధైర్యంగా ప్రార్థించండి. మీరు బలహీనులే అయి ఉండొచ్చు, కాకపోతే అపవాదిగాడు అంటాడు చెవులో, నువ్వు బలహీనుడు అని, కానీ నువ్వు వినకూడదు ఆ మాట. ధైర్యంగా, ఎంత బలహీనతలో ఉన్నవారినైనా బలపరచగలిగిన గొప్ప దేవుడని ఆయనను నీవు ఆ కృపాసనం దగ్గరకు ధైర్యంగా ఎప్పుడైతే సమీపిస్తావో సమయోచితమైన సహాయం నీకు అందుద్ది. ఆమేన్ చెప్పు. ఇంకా కొంచెం గట్టిగానండి. ఇప్పుడు మీరు దేవుని సమీపించి దేవుని మీరు పిలుస్తున్నారు, యేసయ్యా అని మీరు ప్రార్థనలో కూర్చుంటున్నారు. ఇప్పుడు ప్రభు మీరు ఎప్పుడైతే పిలుస్తారో ఖచ్చితంగా పిలిచిన ప్రతిసారి ఆయన ఉన్నాడు కాబట్టి పిలిచిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? పలుకుతాడు. చింతల్లి అన్నాను అనుకోండి, చింతల్లి ఇక్కడ ఉంది కాబట్టి పలుకుద్ది. అంతే కదా. ప్రసన్న అన్నాను అనుకోండి, ప్రసన్న ఇక్కడ ఉంది కాబట్టి ఆనా అంటది. ఏ పేరు నీది? పెర్సి అన్నాను అనుకోండి, పెర్సి పలుకుద్ది. రితీష్ అన్నాను అనుకో, రితీష్ అన్నా మాట్లాడవారా? రితీష్ ఉన్నాడు కాబట్టి వాడు పలుకుతాడు.
మనం కూడా ఆరాధించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెను అంటలేదు మీరు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆమెను అనండి. అయ్యా అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఇన్ని బాధల్లో ఉంటే అని అనక్కర్లేదు మనం, ఎందుకంటే ఆయన ఉన్నాడు. అందరూ అనండి. అందు గురించి మీకు సమయోచితమైన సహాయం అందాలంటే యేసుప్రభు నన్ను వదిలిపెట్టేశాడేమో, నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, ఈ మధ్యలో ఎక్కడ మాట్లాడట్లేదు నాతోటి అని ప్రార్థన ఎవరైతే మానేశారో మీకు సమయోచితమైన సహాయము అందదు. ఇందాక ఎవరి గురించి చెప్పారు? మరి ఆయనే. ఏమీ లేవు అక్కడ, ఆయన నోట్లో వాక్కు కూడా లేదు, కానీ ఆయనకు తెలిసింది ఏంటంటే యేసయ్య అని పిలవటం ఒకటి నేర్చుకున్నాడు. మనం ఏం చేస్తాం? యేసయ్య అని అనం. అమ్మోయ్ ఓయ్ అమ్మా, మీ అమ్మ వచ్చి ఏం చేస్తుందిరా పిచ్చోడా, నాయనమ్మోయ్ నాయనమ్మ అంటే నాయనమ్మ ఏం చేస్తుంది? ఎవరినో కాదు మనం పలికి పిలిచి మనము సహాయం పొందుకోవాల్సింది. అందుగురించే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చిన మీరు ధైర్యంగా అడగడం నేర్చుకోండి. ఆమెను అనండి. అది ఎట్ట జరుగుద్ది, ఎలా జరుగుద్ది మనకు అనవసరం, జరుగుద్ది అంతే. నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. లడ్ దొరికియో లైట్ అసలు ఎట్ట అవుతుందయ్యా లైట్ పిచ్చ కాకపోతే నీకు అని కూడా ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆయన అనవసరం, ఆయన పలికాడంతే జరిగిందంతే. హల్లెలూయా. అందుగురించి మీ నోటుతో మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఈ వాక్యం నా కోసమే అని మీరు ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేయండి, అద్భుతం జరగబోతుందని అడగండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. అందుగురించే వాగ్దానాలన్నీ మన కోసమే. కాబట్టి ఆ వాగ్దానాలు స్టిక్కర్ కట్టించుకోవటం, బండి మీద అంటించుకోవటం, బాత్రూంలో అంటించుకోవటం కాదు, నీ నోట్లో ఉండాలా. ఆ వాగ్దానం ఎప్పుడైతే నీ నోట్లో ఉంటుందో ఖచ్చితంగా దేవుని కృపాసనం దగ్గరకు వచ్చిన నీకు, యేసయ్య దగ్గరికి వచ్చావు కాబట్టి, యేసయ్య అని పిలుస్తున్నావు కాబట్టి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయోచితమైన సహాయం నా దేవుడు నీకు అందించును గాక. అందరూ ఆమేన్ అని చెప్పాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు సమయోచితమైన సహాయం అందుతుంది. రెండో మాట 46వ కీర్తన 5వ చరణములో దేవుని వాక్యం చెప్తుంది. 46వ కీర్తన, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. 46వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను. 46వ కీర్తన 46:5 దేవుడు ఆ పట్టణంలో ఉండిపోయాడట. ఇట్నారా, దేవుడు ఆ పట్టణంలో ఉండిపోయాడు కాబట్టి దాన్ని ఎవరు కదిలించలేకపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఎందుకు అలా పట్టణం నిలబడిపోయింది, ఎందుకు ఆ పట్టణం అంత ఆశీర్వాదకరంగా మారిపోయింది అని అంటే, ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయం పంపుతూనే ఉన్నాడట. హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి సమయోచితమైన సహాయం అందుద్ది ఖచ్చితంగా. అది మీరు ఏ సమయంలో ప్రార్థించినా, దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధులతో దైవజనులతో మీరు కలిసి ప్రార్థించిన ప్రతిసారి నా దేవుడు మీకు సమయోచితమైన సహాయాన్ని పంపునుగాక. ఇప్పుడు 2, ఆయనతో కలిసి పరిశుద్ధులతో కలిసి ఆయన సంఘములో కలిసి మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వింటాడు, సహాయం పంపుతాడు. ఇప్పుడు మీరు ఏ రోజు కూడా చల్లించిపోకుండా నిలిచిపోయే పట్టణంగా, ఘనకరమైన రీతిలో కొండ మీద ఉన్న పట్టణం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నిలబడినట్లు మీరు నిలబడాలి అని అంటే, పట్టణం అనే చోట మీ మీ ఇల్లుని పెట్టుకోండి. పట్టణం అనే చోట మీ వ్యక్తిగత జీవితం పెట్టండి. పట్టణం అనే చోట మీ ఫ్యామిలీ పెట్టండి. పట్టణం అనే చోట మీ సంఘం పెట్టండి. ఎవరైతే అరుణోదయమున మీకు సహాయం అందాలి అని అంటే, అరుణోదయం అంటే ప్రతి ఉదయమున, హల్లెలూయా, ప్రతిరోజు మీకు కావలసిన సహాయం అందాలి అని అంటే దేవుడు మీలో స్థిరపడిపోవాలి. ఆమేన్ చెప్పండి. ఇందాక దేవుని దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి చూడండి, యేసుప్రభు దగ్గర కుంటోళ్ళు వస్తే నడిచి వెళ్ళారు, గుడ్డోళ్ళు వస్తే స్వస్థ వెళ్ళారు, బదరోళ్ళు వస్తే వెంట వెళ్ళారు, కుష్ఠరోగులు వస్తే స్వస్థత పొంది వెళ్ళారు. ఖచ్చితంగా యేసుప్రభు దగ్గరికి వచ్చాం కాబట్టి ఏదో చేస్తాడు ఆయన.
ఆమెనట్లేదురా. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి మనం బలహీనతోడు వచ్చామా, బాధతోడు వచ్చామా, ఇబ్బంది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ మీరు చల్లించిపోని పట్టణంగా, మీరు స్థిరపరచబడిన వారై నిలిచి ఉండే పట్టణంగా ఉండాలంటే మాత్రం ప్రతి అరుణోదయమున దేవుని సహాయాన్ని మనము అర్థించాలి. అందుగురించే ఉదయకాలమున అరుణోదయ స్తోత్ర ప్రార్థన ఉండాలి. ఎంతమంది పొద్దున్నే లేస్తున్నారు చేతులు ఎత్తండి అని నేను అన్నాను. మీరు ఖచ్చితంగా ఈ వయసులో ఉదయమే లేవడం నేర్చుకోవాలి. మీరు ఆమెనన్నారన్న విషయం నాకు తెలుసు, అయినా కానీ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. ప్రతి ఉదయమున ఎవరైతే లేస్తారో ఎట్నారండి, అరుణోదయమున, ఇంకా ఎవరు లేవకముందే, పక్షుల స్వరం వినబడకముందే, మైకులు ఏది వినబడకముందే, సోలాపూరుడు రాకముందే, ఆమె అట్లేదేంటి, ఎవరైతే పొద్దుటే లేచి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకుంటారో ఆ రోజంతటికి కావలసిన కృప దేవుడు ఇస్తాడు. అందుగురించి అరుణోదయ ప్రార్థన ఉండాలి. అన్నం తిన్న తర్వాత ప్రార్థన కాదు. చాలామంది అన్నం తిన్న తర్వాత థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డెలీషియస్ ఫుడ్. ఓరు బాబోయ్, అది కాదు. పొద్దుటే లేచి మీరు బయటికి రండి, పిచ్చుకలు స్తోత్రం చెప్తూ ఉంటాయి, కాకులు స్తోత్రం చెప్తూ ఉంటాయి. మీరు గమనించండి, కోడలు కొక్కురోక అని స్వరమెత్తి స్తోత్రాలు చెప్తూ ఉంటాయి. నిద్ర ఈ పాసిమొఖం వేసుకుని ఉండేవాడు ఎవడంటే మనిషే. అవునా కాదా? మరి అంత సీరియస్గా చూస్తామేంటి? అవును. మరి ఎవరైతే పాసిమొఖాలు వేసుకుని ఉంటారో ఆ రోజంతా పాసి కొట్టిపోతుంది. అంతే. నోరు తెరిచావంటే కొంపింక, ఇంకా ఎక్కడికి వెళ్ళినా నీ నోరు తెరిచావంటే ఇంకా సువాసనే సువాసన. హల్లెలూయా చెప్పరే. మీ జీవితంలో మీరు నిలిచి ఉండాలి, మీ ఫలం నిలిచి ఉండాలి. రాబోయే దినాల్లో మీరు ప్రయోజకులు అవ్వాలంటే మాత్రం ప్రతి అరుణోదయమున ఎవరు లేవకముందే మీరు లేవాలి. సూర్యుడు పైకి రాకముందే ఏ దేవుని బిడ్డ అయితే లేచి ప్రభుని స్తుతిస్తాం అలవాటు చేసుకుంటాడో మీ జీవితంలో మీ ఫలాన్ని ఎవ్వడు రాలగొట్టలేడు. ఎంతమంది చేస్తున్నారు పొద్దుటే ప్రార్థనలు? నేను సిగ్గుపడాలి, మళ్ళీ చెయ్యెత్తకండి. ఎందుకు వచ్చింది? ఒకరిద్దరు చెయ్యెత్తారని అంతకన్నా ఘోరం ఏముండదు ఇక. అందుగురించి ఈ రోజు నుంచి మీరేం అలవాటు చేసుకోవాలి? సరిగ్గా 12 గంటలకు లేచి, ఏది మధ్యాహ్నం 12 గంటలకు లేచి థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్. అది మార్నింగ్ కాదురా, ఆఫ్టర్నూన్ రా. 12 గంటలకు, ఈ 11 గంటలకు లేచిన థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఆల్రెడీ సగం రోజు అయిపోయింది అప్పటికే. 11 అంటే సగం అయిపోయినట్టేగా. అందుగురించే ఉదయమున లేవాలి. ఆమేనండి. ప్రతి ఒక్కరు అరుణోదయమున మీకు సహాయం అందాలంటే అరుణోదయముని ప్రభువుని పలకరించాలి మనం. అంతే తప్ప పొద్దుటే లేచి సెల్ ఫోన్లో ఏమొచ్చింది, నా ముఖానికి ఎవడైనా లైక్ కొట్టాడా, ఇది కాదు మనం చూడవలసింది. ఫోన్లు కాదు, లేదంటే కనుక ఇన్స్టాగ్రాములు కాదు, ఫేస్బుక్లు కాదు, ఇంకా చెప్పరే అది. అలాంటి దరిద్రాలు ఏవి కాకుండా ప్రభువును మనం పలకరిస్తే ఖచ్చితంగా రోజంతటికి కావలసిన అరుణోదయమునే, ఉదయమునే, ఏ టయానికి ఏ సహాయం మీకు అందాలో దేవుడు సెట్ చేసి ఆర్డర్లో పెట్టి ఉంచుతాడు. హల్లెలూయా. మీరు ఇంకా అడుగు పెట్టిన ప్రతి చోట మీరు ఆ సహాయాన్ని పొందుతారు ఖచ్చితంగా. హల్లెలూయా. చాలామంది అంటారు పొద్దుటే లేవకోకుండా ఈరోజు ఎవరి ముఖం చూశాను కానీ, అయ్య బాబోయ్ పొద్దునే నాకు నల్ల పిల్లి అడ్డొచ్చింది. ఏ పిల్లి? నల్ల పిల్లి. నీకు అడ్డు రావటం కాదు, నువ్వు వెళ్ళావు దానికి అడ్డం. అది పొద్దున 1కి వెళ్తుందో 2కి వెళ్తుందో వెళ్తుంది. దానికి నువ్వు అడ్డం వచ్చేసి నీకు అడ్డం వచ్చిందా నల్ల పిల్లి? సిగ్గు లేకపోతే సరే. పిల్లలు నీకు అడ్డు రావటం కాదు, నువ్వే వెళ్ళావు అట్లా అడ్డు. మళ్ళా అంటారు ఈరోజు ఖచ్చితంగా పిల్లి అడ్డం వచ్చింది కాబట్టి ఇంకంతా కీడే సంభవించదు, కీడే సంభవించదు అని అనుకుంటే వెళ్తావు. ఈ లోపల యేసుప్రభు ఆమేన్ అని ఎత్తాడు. అంతే. సైకిల్ చక్రంలో సున్ని చుట్టుపోద్ది. ఏంటి సంగతి ఏంటంటే పొద్దున్నే నల్ల పిల్లిని అప్పుడు నేనేం చేశానమ్మా, నేనేదో పొద్దున్నే కొంచెం లేట్ అయింది, 1కి వెళ్తున్నాను, నువ్వు నాకు అడ్డు వచ్చి నన్ను తిట్టుకుంటావు. నువ్వా?
పిల్లి వల్ల కాదు. పొద్దుట వెళ్ళేసి ఆ ముసల్దా ఎదురొచ్చింది నాకు, ఆ ముసల్దాని వల్ల కాదు. ఎట్నారా? పొద్దున్న లేచి ఈ దరిద్ర ముఖం చూశాడు, ఆ ముఖాన్ని బట్టి కాదు. నువ్వు ఎవరి ముఖం చూడాలో వాళ్ళ ముఖం చూడలేదు కాబట్టి అలా జరుగుతుంది. ఆమేన్ అనాలి. ఇప్పుడు మీరు కొంచెం గట్టిగా అనొచ్చు మీరు. హల్లెలూయా. అందుగురించే ఎవరైతే దేవుని పట్టణములో కలిగిన వారై ఉంటారో, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆపద కాలాలు వచ్చినా, 46 కీర్తనలు ఉన్నాయి కదా, 46:1 చదవండి. ఇప్పుడు 46:1, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలాలు వచ్చినా సరే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా మన పక్షంగా నిలబడిపోతాడు. హల్లెలూయా. హి ఈజ్ అ ట్రస్ట్వర్తీ గాడ్. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా హి ఈజ్ అ ట్రస్ట్వర్తీ గాడ్. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా నిలబడతాడు. గట్టిగా హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకటి, సమయోచితమైన సహాయం అందునట్లుగా ధైర్యంగా ప్రార్థన చేయండి. ఈరోజు ఎలా ఉంటుందో, పిరికితనం పనిచేయదు, అలా పిరికితనం ఉండకూడదు. ఆమేన్. ధైర్యంగా ప్రార్థన చేయండి, సమయోచితమైన సహాయం అందుద్ది. అరుణోదయమున దేవుణ్ణి పలకరించండి. ప్రతి అరుణోదయమున దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి మిమ్మల్ని ఎవ్వడు షేక్ చేయలేడు. ఆ పట్టణానికి చలనం లేదట. అసలు చాలా కష్టంగా వచ్చిందని పేపర్ కష్టంగా వస్తే మరి సంవత్సరం అంతా చదివావు కదరా. సంవత్సరం అంతా పొద్దుటేలేసి క్యారేజీలు ఎట్టుకెళ్ళిపోయి సాక్సీలు చేసుకుని, షూ వేసుకుని, టై కట్టేసుకుని, అయ్యి బాబు ఎంత ప్రయాసపడి పేపరు కొంచెం కష్టంగా వచ్చిందని. పేపర్ కష్టంగా వచ్చినా నీకు మాత్రం చలనం ఉండకూడదు. ఆమేన్ అనాలి. ఇప్పుడు మీరు పేపర్ కష్టంగా వస్తే వస్తుంది కానీ అది నీకు సులువు అవ్వాలి. ఎందుకంటే మరి సంవత్సరం అంతా వెళ్ళావు కదా బ్యాగ్ వేసుకుని. వెళ్ళలేదా? కాలేజీ కానీ వెళ్ళి సగం లెక్క వెళ్ళిపోరా. వెళ్ళారా సంవత్సరం అంతానే? పరీక్షల టైం వచ్చినప్పటికి యాక్చువల్ ఏరియా కొంచెం టఫ్గా ఉందని, కొంచెం టఫ్, అందరికీ టఫ్ అయి ఉండొచ్చు, నీకు టఫ్ అవ్వకూడదు. అది దానియేలుతో ఉన్న తక్కిన జ్ఞానులందరికీ ఆ మర్మం తెలియదు, కానీ దానియేలుకి మాత్రం ఆ మర్మం తెలుసు. ఎందుకంటే ప్రతి అరుణోదయం అని ప్రార్థన చేస్తాడు ఆయన. చట్టం వచ్చింది, ప్రేయర్ చేయకూడదు. ఎవరైనా ప్రార్థన చేస్తే మా బొమ్మ దగ్గర చేసుకోవాలన్నారు. ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తే బొమ్మ దగ్గర చేయమన్నారు. బొమ్మకు ప్రార్థన చేస్తే టెడ్డి పేరు దగ్గరికి వెళ్ళి టెడ్డి పేరా. నాకు ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా? పొద్దున్నే నిన్న మా అమ్మ నన్ను ఏమందో తెలుసా? టెడ్డి పేరు అంటే టెడ్డి పేరు ఏమంటది? అలాగే అంటది. బొమ్మ దగ్గర ప్రార్థన చేయడం పెట్టరా సిగ్గులేనోడా. దానియేలుకి ఆ విషయం తెలుసు కాబట్టి మేము బొమ్మల దగ్గర ఏం ప్రార్థన చేయం. మేము బొమ్మల దగ్గర ఎందుకు చేస్తాం? మాకు ప్రేయర్ టైం ఒకటి ఉంటుంది. ప్రతిరోజు మేము చేయవలసిన ప్రేయర్ టైంలో మాత్రమే ప్రేయర్ చేసుకుంటాం. ఏం చేస్తారో చేసుకోండి అన్నారు, అంతే. హల్లెలూయా చెప్పండి. అంతే. ఆ ప్రేయర్ టైంలో ప్రేయర్ చేసుకునేవాడు కాబట్టే తక్కిన జ్ఞానులందరికీ అర్థం కాని విషయాలు మాత్రం అది సంగతి. మిగతా వాళ్ళందరికీ కష్టమై ఉండొచ్చు ఆ సబ్జెక్టు, మిగతా వాళ్ళందరికీ ఆ పరీక్ష చాలా టఫ్ అయి ఉండొచ్చు, కానీ మీకు మాత్రం మాట్లాడరంటే సులువుగా ఉండాలి, ఈజీగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉండు, కాసేపు వెళ్ళిపోదాం అందరం ఇంటికి. హల్లెలూయా. కొంచెం గట్టిగానండి. ఎవరైతే ప్రేయర్ టైం తగ్గింతారో తక్కిన జ్ఞానులతో మీరు నశించిపోతారు. అందరూ ఫెయిల్ అయిపోయారని, ఫెయిల్ అయిపోయావు ఏంటంటే నేనే కదని, ఓయ్ అయ్యి బాబాయ్ నాతో పాటు ఇంకా అయ్యి బాబోయ్. మరి పాస్ అయినోడు ఎవడో గుర్తురాట్లేదు అరే నీక? ఆడు గుర్తురాడు. ఎందుకంటే మాతోటి మేము బ్యాచ్. ఏ బ్యాచ్? పడిపోయే బ్యాచ్. నిలబడిపోయే బ్యాచ్లో ఎవరు ఉండరు, పడిపోయే బ్యాచ్లోనే ఉంటున్నారు చాలామంది. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, పరిశుద్ధాత్ముడు నువ్వు ఏం మాట మాట్లాడతావా, నీకు సహాయం చేద్దామని నేను రెడీగా ఉంటాను. నువ్వేం ఆయనతో మాట్లాడలేదు, అది వచ్చింది బాధ. నేను ఉన్నాను కదరా అంటాడు పరిశుద్ధాత్ముడు. నువ్వేమంటావు? యాక్చువల్గా అంటే ఇది మన వల్ల అవ్వదండి, యాక్చువల్ నా వల్ల అవ్వదండి. ఇలాంటి దరిద్రమైన మాటలన్నీ మానేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు విజయం ఇస్తాడు. మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 28వ కీర్తన 7వ వాక్యం. 28వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం
ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున ఈ మాట మీరు అండలించండి. నా హృదయము ఎలాగమ్మా ప్రహర్షించుచున్నది. మై హార్ట్ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఎందుకు ఆ హృదయం అంతా ప్రహర్షములతో నిండబడింది అనంటే, నేను హృదయపూర్వకంగా చెప్పు నమ్మిక ఉంచాను. ఆమేన్ చెప్పండి అందరూ. ఎవరైతే నమ్మకముతో విశ్వాసముతో మీరు ప్రభువుని హృదయపూర్వకంగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుని వలనైన సహాయము మీకు అందునుగాక. అది ఎలాంటి సహాయం తెలుసా? మీ హృదయం సంతోషించేటట్టుగా మీకు అందించబడే సహాయం. అది ఒకటి సమయోచితమైన సహాయం, రెండు అరుణోదయమున సహాయం, మూడు ఇప్పుడు మనం చదివిన మాట హృదయం ఉల్లసించేటట్లుగా సహాయం. హల్లెలూయా. అందరూ చెప్తారా కొంచెం గట్టిగా? హల్లెలూయా. సమయోచితమైన సహాయం నీకు అందినప్పుడు నీ జీవితంలో ధైర్యంగా కృపాసనం చెంతకు చేరగలుగుతావు. రెండు, నీ జీవితంలో ప్రతి అరుణోదయమున దేవుని యొద్దకు వెళ్ళగలిగితే నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేనంత సహాయం దేవుడు నీకు పంపిస్తాడు. చలనము లేని సహాయం, చల్లించబడని విధంగా నిన్ను స్థిరపరిచే సహాయం. మూడవదిగా హృదయము ప్రహర్షించేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. అందరూ చెప్తారా కొంచెం గట్టిగా? హల్లెలూయా. మీ హృదయాలు ఎప్పుడైతే ప్రహర్షములతో నింపబడతాయో సంతోషము గల మనసే ఆరోగ్యం. అందరూ చెప్పండి ఈ మాట. ఈరోజు బైబిల్ చదివినట్టు చెప్తున్నారేంటి? వద్దులే అమ్మాయి ఎందుకు వచ్చిందిలే. ఆరోగ్యంగా ఉండాలని పొద్దుట లేచి 2 జీడిపప్పులు అనయా, 2 పిస్తా పప్పులు తిన్నా, అయినా కానీ ఆరోగ్యం రావాలని అంటే నువ్వేం టెన్షన్తో సబ్జెక్టులు చదువుకుని టెన్షన్తో బడికెళ్ళి టెన్షన్తో పరీక్షలు రాసి ఇంకా ఆరోగ్యం ఏముంటుంది? టెన్షన్ ఉండకూడదు. ఆమేనండి. సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలంటే నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి. నమ్మకంగానేమో నువ్వు ప్రార్థన చేసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ చూసిన వెంటనే వచ్చేది నీకు జ్వరం. రాకూడదు అలాగా. చాలామంది చూడు సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తారు, ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ వచ్చేసరికి రొంప వచ్చేది, జలుబు వచ్చేది, తలపోటు అనియా అస్సలు తగ్గట్లేదు అనియా, అస్సలు. అయ్య బాబాయ్ జ్వరం సంవత్సరం అంతా ఏం రాదు వీడికి. సంవత్సరం అంతా బ్యాగ్ వేసుకెళ్ళిపోతాడు, చదువుతాడు మొత్తం బయట వేసి మళ్ళీ సర్ది మళ్ళీ అట్టుకొచ్చి నీట్గా బ్యాగ్ మెయింటెనెన్స్ ఉంటుంది. పరీక్షలు వచ్చినప్పుడు వచ్చేస్తుంది వీడికి. ఏంటది? జ్వరం, దగ్గు, జలుబు, తలపోటు, వింటున్నారా? మొత్తం అన్ని రకాలు వచ్చేస్తాయి. ఇక అందు గురించి మీరు సంతోషించాలంటే నమ్మకంగా మీరు చదవండి, నమ్మకంగా ప్రార్థన. నా దగ్గరికి ఎవరు పెన్లకి బట్టి రాకండి. ఇప్పుడే పెన్నకి ప్రార్థన చేస్తే ఏమవుతుంది అసలు? ఈ మధ్యలో నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాను, దైవజనులు భారముతో ప్రార్థించి పెన్నులు అందిస్తున్నారంట. పెన్ను అందించిన వల్ల కాదు మీరు పాస్ అయ్యేది. పెన్నకు ప్రార్థన చేయకూడదు, పెన్నకు ప్రార్థన చేశారు కాబట్టి పాస్ అయిపోతున్నాం అని అనుకుంటే మీరు విగ్రహారాధన చేస్తున్నట్టు లెక్క. ఆమెనరా? మరి అది పెన్నకు కాదు చేయవలసింది ప్రార్థన. ఎవరికి చేసుకోవాలా? అది యాక్చువల్గా రెనాల్డ్స్ కంపెనీ పెన్ అనయ్యా. రెనాల్డ్స్ కంపెనీ అయితే ఎవరికరా? సెల్లో కంపెనీ అయితే ఎవరికయ్యా? కంపెనీ కాదు, ₹2 పెన్ అట్టుకెళ్ళా మీరు పాస్ అయిపోతారు. ఎప్పుడు? ప్రార్థన చేసుకుని వెళ్తే సంగతి. హల్లెలూయా. అభిషక్తులైన దైవజనులు తైలాభిషేకం పోసారు దేంట్లో? పెన్నులో తైలాభిషేకం పోతే ఏం పాస్ అవర్రా బాబా, పేపర్ తడిసిపోద్దా? అది సంగతి. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు హల్లెలూయా అని? హల్లెలూయా. ఒకటి సమయోచితమైన సహాయం, రెండు స్థిరపడే సహాయం, మూడు హృదయం ఉల్లసించేటట్లు సంతోషించేటట్లు సహాయం మీకు అందునుగాక. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వాక్యం చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:15 చివరికి వచ్చేయమ్మా.
అది అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆశ్చర్యమైన రీతిలో మనకు సహాయం అందాలి. అందరు కొంచెం గట్టిగానండి. ఎందుకు విషయం ఏంటంటే 26:5 ఉంటుంది, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడట. అందరూ అనండి, అతడు దేవుని ఆశ్రయించాడు కాబట్టి అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం అందిందట. అందువలన అతని కీర్తి బహుదూరానికి వినబడింది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈరోజు ఎంతమంది అయితే దేవుని మందిరంలోనికి వచ్చారో నా దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యమైన తన సహాయం మీరు స్థిరపడేంత వరకు మీకు అందునుగాక. అందాలి అంటే మీరు ఆయన ఆశ్రయించడమే నేర్చుకోవాలి. హల్లెలూయా. అందు గురించి ఎవరో సహాయం చేస్తారని, ఎవరో మాట చెప్తే అయిపోద్దనియ, లేకపోతే వాళ్ళ సంతకం పెడితే అయిపోద్దనియ, వీళ్ళ సంతకం పెడితే అయిపోద్దని, బ్యాక్ డోర్లో 15 లక్షలు అడిగారనియ, ఈ దరిద్రం అంతా మనకు అనవసరం. ఆమెనట్లేదు మీరు. అతడు స్థిరపడే వరకు ఆశ్చర్యమైన సహాయం అందుతుంది, అంతే. ఆమెను చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. మీరు స్థిరపడాలి. ఈ సంవత్సరంలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలి. ఆ స్థిరపరచాలి అని అంటే ఆశ్చర్యమైన సహాయం మీకు అందాలి. ఆశ్చర్యమైన సహాయం మీకు అందాలంటే 26:5 ఉన్న ప్రకారం ఆశ్రయించడం నేర్చుకోవాలి. వింటున్నారండి? నాయన నువ్వు తప్ప ఎవరున్నారు? అందు గురించి ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేర్చుకుంటారో, భారంతో ప్రార్థన చేయడం నేర్చుకుంటారో, ప్రసంగం రాకపోయినా ప్రపంచాన్ని జయించినట్టుగా దేవుడు నిలబెట్టేసిన ఆ మిషనరీ గురించి మనం విన్నాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని మీరు ఆశ్రయించండి. ప్రార్థన రాకపోయినా నో ప్రాబ్లం. ప్రార్థన అంటే నేర్చుకొని పెట్టినారండి. ఒకడు వచ్చాడు చర్చికి, ఆయన 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం కూడా నమ్మకం కట్టుకెళ్తున్నాను. వాడు మూలన్నాడు చూడ, మూలన్నాడు దరిద్రుడు వాడు ఆడికిలా మాత్రం నేను లేను. వీడు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చాడు రా బాబు ప్రార్థన. యేసుప్రభు అన్నాడు, అవతల పొమ్మన్నాడు. హల్లెలూయా. యేసుప్రభుకి ఇష్టపడదు ఇలాంటి ప్రార్థనలు. నేను ఆడికిలా లేను, ఈడికిలా లేను, వాళ్ళ టీవీ చూస్తున్నారు కానీ నేను చూడలేదు. వాళ్ళ గురించి నీకు ఎందుకురా అయ్యా? వాళ్ళ గురించి ఎవరినో చూసి కాదు మీరు ప్రార్థన చేయవలసింది. మీ హృదయపూర్వకంగా ప్రభుకి మీరు ప్రార్థన చేయండి. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఈరోజున ఒకటే పౌలు గారు చెప్పిన మాట మీరు అందరు చెప్పాలి. ఏమని? దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నేను నిలిచి ఉంటిని. ఈవెన్ టుడే ఐ స్టూడ్ అప్. వై? వింటున్నారా? దేవుని వలనైన సహాయం. అందరూ అనండి ఈ మాట. కొండలు కాదు మనకు సహాయం చేసేది. కాబట్టి ఎవరు సహాయం చేస్తారని కాదు, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఒకటే, దేవుని వలనైన సహాయం. అందరూ ఆమేన్ చెప్తారా? దేవుని వలనైన సహాయం ఎవరైతే పొందుతారో మీరు పచ్చకుంటం కాదు, పుష్పించడం కాదు, ఫలించడం కాదు, నిలిచి ఉండే ఫలాలు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ ఉన్న పాటను తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి. మీరు ఏదైతే మీ నోట్లో పలుకుతున్నారో, జ్ఞాన సమృద్ధిని అనుగ్రహించు దేవుడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అనే మాట ప్రకారంగా, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి అనే మాట ప్రకారంగా, ఈ రోజున ఈ ఫిబ్రవరి 20వ తారీఖున మనందరం కలిసి దేవుని పాదాల చెంత ఉన్నాం. ఇప్పుడు మీరు రాస్తున్న పరీక్షలు, రాబోయే దినాల్లో మీరు రాయబోయే యాన్యువల్ ఎగ్జామ్స్ విషయంలో, పబ్లిక్ ఎగ్జామ్స్ విషయంలో, మీరు ఎదుర్కొనబోతున్న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విషయంలో, మీరు రాయబోతున్న ప్రతి ఎగ్జామ్లో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వలనైన సహాయం కొరకు మీరు వేడుకొనండి, ఆశ్రయించండి. ఆశ్చర్యమైన సహాయం మీకు అందుద్ది. మీరేమి కలవరపడొద్దు, ఇబ్బంది పడొద్దు. ఆరోగ్యం సహకరించట్లేదనియా, ప్రొద్దుట్లే లేవలేకపోతున్నాను, నాయనా చదవలేకపోతున్నాను, లేకపోతే గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉంది, ఈ పరిస్థితుల్లో నేను పాస్ అవుతానా, ఈ పరిస్థితుల మధ్యలో నేను జయం పొందుతానా, ఏం కంగారు పడొద్దు. దేవుని వలన సహాయం మీరు పొందబోతున్నారు. అందరూ ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ జీసస్. అమ్మ, నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు భూమి ఆకాశాలను సృజించినట్టుగా నీకోసం దేవుడు ఏదో చేస్తాడు. ఏం లేదు, నిజమే, శూన్యమే, అసలు షేప్ లేదు, నిజమే, ఒక షేప్లో లేదు, నిజమే, అయ్యుండొచ్చు. బట్ హోలీ స్పిరిట్ హావరింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, ఆ అగాధ జలముల మీద
యేసు ప్రభు ఏం చెప్తాడా దాన్ని తీసుకొచ్చి నేను ఎగ్జిస్టెన్స్ 20వ దినమున అయ్యా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, దూరాన సమీపాన వింటున్న బిడ్డలందరికీ క్షేమం దయచేయండి. వారి జీవితాలు అద్భుతాలు జరిగించి మహిమకరంగా వారి బ్రతుకులు మీరు మార్చండి. సమయోచితమైన సహాయం యేసు నామములో వారికి అందునుగాక. నైనా ఎవరునైనా ఈ స్థిరత్వములో నుండి కదిలించలేని సహాయము ప్రతి అరుణోదయమున వారికి అందునుగాక. నిశ్చయముగా నా ప్రభువా ఆశ్చర్యమైన రీతిలో వారు స్థిరపడి నైనా కీర్తి బహుదూరమునకు వినబడేంత సహాయము వారికి అందునుగాక యేసునామమున. నిశ్చయంగా నైనా వారి హృదయాలు సంతోషించినట్లుగా అద్భుతమైన సహాయం వారికి అందునట్లు గొప్ప నమ్మిక వారి హృదయాల్లో మీరు అనుగ్రహించుదురుగాక. కార్యాలు జరిగించండి. వారు వారి కుటుంబాలని సన్నిధిలో ఆనందించి దీవించి నైనా నీ నామ ఘనత కొరకు వారు వారి కుటుంబాలు నిలబడినట్లుగా కార్యాలు జరిగించమని, ముందున్న సమయంలో బిడ్డలందరికీ కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యము, కృప, క్షేమము మీరే వారి వెంట ఉంచి నడిపించి మహిమ పొందమని నజరేయుడు విమోచకుడు యేసునాథుని పేరట ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. చెబుదామా ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం బిడ్డలారా మనందరకు రాయబోతున్న ప్రతి పరీక్షకు, అడుగు పెడుతున్న ప్రతి పరిస్థితిలో దేవుడే ఘన విజయమిచ్చి, సంతృప్తినిచ్చి, సంతోషమిచ్చి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించునుగాక.